నంద్యాల పట్టణంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారులు వెంకటరాముడు ఈ సమావేశం ప్రధానంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయంలో పాటించాల్సిన నిబంధనలు, పరిశుభ్రత ప్రమాణాలు మరియు వినియోగదారుల ఆరోగ్య రక్షణపై వ్యాపారస్తులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధికారులు వ్యాపారస్తులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు తప్పనిసరిగా ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలి. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కల్తీ పదార్థాలు ఉపయోగించడం చట్టవిరుద్ధమని తెలిపారు. వంటగదులు, నిల్వ గదులు శుభ్రంగా ఉంచాలి. కార్మికులు శుభ్రమైన దుస్తులు, గ్లౌజులు, తలకవర్లు ధరించాలి. తయారు చేసిన ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా ఉండాలి. ప్రతి ఆహార వ్యాపారి FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పొందాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారం విక్రయిస్తే కఠిన శిక్షలు కూడా విధించవచ్చు. నిబంధనలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు మరియు స్వీట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి హెచ్చరించారు. అవసరమైతే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. అపరాధ రుసుములు చేస్తూ ఉన్నారు. గతంలో చేసాము కూడా, మీరు అంత దూరం తెచ్చుకోవద్దు అనేది కూడా మనం ఈ నంద్యాల పట్టణంలో నాకు తెలిసి మీ పెద్ద పెద్ద ఓటర్ వాళ్ళు 90-70-80% నేను చూస్తానే ఉన్నాను. అలాగే కృత్రిమ సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి. సింథటిక్ ఫుడ్ కలర్స్ కూడా అందరూ అవాయిడ్ చేయాలి. ఈ నాన్ వెజ్ ఐటమ్ అయితేనేవి, వెజ్ ఐటమ్ అయితేనేవి ఈ కలర్స్ అనేది ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ అయితేనేవి, ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ మనం అందరం బ్యాన్ చేస్తున్నామని మనస్ఫూర్తిగా దాదాపు 600 లీటర్స్ వరకు వస్తుంది ఇప్పుడు బహుశా ఈ మన ఓన్లీ నంద్యాల టౌన్ నుంచి రీయూజ్డ్ ఆయిల్. 25వ తేదీ నుంచి అవగాహన సదస్సులు, కొంత మేరకు స్పెషల్ రైడ్స్ కూడా పాలపైన నిర్వహించడం జరుగుతున్నది. అందులో నుంచి తర్వాత ఈ కల్తీల పైన కూడా అవగాహన సదస్సులు నిర్వహించవాలని ఆదేశించడం అనేది మా డైరెక్టర్ గారు అయితేనేమి, కమిషనర్ గారి ఆదేశాలు అయితేనేమి. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని స్కూళ్ళు కానీ, అసోసియేషన్ రిటైల్ అయితేనేమి, హోల్సేలర్ అయితేనేమి, మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా నిర్వహించినాము. అందులో భాగంగా ఈరోజు మన హోటల్స్, రెస్టారెంట్స్ మరియు బేకరీస్, స్వీట్ షాప్ వాళ్ళకు కూడా పిలిచి ఇక్కడ మనం ఈ చిన్న చెరువు కట్టలో ఉన్న ఏపీ టూరిజం హాల్ నందు పై ఎలాంటి చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా కల్తీపై పద్ధతులు పాటించుకోవాలని అనేది కూడా మేము ఇక్కడ అవగాహన సదస్సు వీరికి నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా ఇక్కడ హోటల్ యజమానులు, స్వీట్ షాప్, బేకరీస్ వాళ్ళు కూడా హాజరయ్యారు. వారికి మేము చెప్పే సూచనలు ఏమంటే, ఆహార పదార్థాలలో కంపల్సరిగా నాణ్యతమైన లేబుల్ కలిగిన స్వచ్ఛమైన బ్రాండెడ్ ఆహార వస్తువులను కొనుగోలు చేసి ఆ వస్తువులను వారు తయారు చేసే పదార్థాలలో వినియోగించాల్సిందిగా ఆదేశించడం అనేది. ఆ విధంగా ఆదేశించినచో మన నంద్యాల ప్రజల ఆరోగ్యాలు కూడా చాలా వరకు బాగుంటాయని మేము కోరడం అయినది. అలాగనే వారు తయారు చేసే ఫుడ్ ఐటమ్, వెజ్ అయితేనేమి, నాన్ వెజ్ ఐటమ్లో అయితే కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, కృత్రిమ సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ వాడకూడదు అనేది మేము వారిని గట్టిగా ఆదేశించడం అయినది. ఆ విధంగా వాడినచో వారిపై మన FSSAI చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకొనబడునని తెలియజేయడం అనేది. ప్రతి హోటల్ యజమాని అయితేనేమి, రెస్టారెంట్ యజమానులు అయితేనేమి, స్వీట్ షాప్స్ యజమానులు అయితేనేమి, ఆ రోజుకు ఆ రోజు మాత్రమే వెజ్ అయితేనేమి, నాన్ వెజ్ ఐటెంలు అయితేనేమి మనం పర్చేజ్ చేసుకొని ఫ్రిడ్జ్ల్లో నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు తయారు చేసుకొని ప్రజలకు వినియోగించవాలి. అలాగనే రాత్రిలో మిగిలిన స్టైల్ ఫుడ్ను ప్రజలకు ఆహార పదార్థాలలో వినియోగించరాదని కోరడమైనది. ఆ విధంగా మా దృష్టికి వచ్చినా, మేము తనిఖీలు చేసినప్పుడు కూడా వారు దొరికినా కూడా జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెట్టదామని తెలియజేస్తున్నాం. ఇలాగనే మీరు కూడా మంచిగా నాణ్యతమైన ఆహార పదార్థాలను తయారు చేసి మన నంద్యాల పట్టణ ప్రజలకు అందించవలసిందిగా కోరడమైనది. ఈరోజు మన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు సార్
మరియు కాశీమౌలి సార్ మన హోటల్స్, బేకరీస్, రెస్టారెంట్స్, స్వీట్ షాప్స్, ఐస్ క్రీమ్స్ పార్లర్ ఓనర్స్ ని ప్లస్ అక్కడ మేనేజర్స్ అందరినీ ఇక్కడికి రావాలి. మనం ఫుడ్ సేఫ్టీ మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించాలి. మీరు ఎక్కడెక్కడ మీరు నడిపే హోటల్ వ్యాపారంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి దానికి ముందుగానే మీకు మేము హెచ్చరిస్తాము. దాని ప్రకారంగా మీరు పాటించాలి. అప్పుడే పట్టణంలో ప్రతి ఒక్కరికి మంచి ఆహార పదార్థాలు మీరు అందించే విధంగా ఉండాలి అని చెప్పి వారు చెప్పడంతో దాదాపు ఒక 50 మంది దాకా మనం మెంబర్స్ అంతా కలిసి యజమానులందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. సార్ వారు దాదాపు గంట సేపు అన్ని ఈ మధ్యలో రాష్ట్రంలో జరిగే కల్తీ విషయాలు అయితే వచ్చిన విషయాలు వీటి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే పాల విషయంలో కూడా వచ్చినది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మన చుట్టుపక్కల అంతా పాడి పంటలు రైతుల ద్వారా తీసుకోవడంతో ప్రతిదీ మనము దానికి ప్రొడక్షన్ డేట్, ఎక్స్పైరీ ఇవన్నీ లేకుండా డైరెక్ట్ రైతుల దగ్గర మనం కొనుగోలు చేస్తాం. కాబట్టి కొన్ని మనకి తెలియక ఏదైనా జరగాల్సిందే. కానీ మనకు ఇప్పుడైతే నంద్యాలలో హోటల్ యజమానులు చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నాము. అడపదడప ఏదన్నా పొరపాట్లు జరుగుతుందే కానీ బాగానే మెయింటైన్ చేస్తున్నామని మేము చేస్తున్నాము. అలాగే వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు పాటిస్తాము. పట్టణ ప్రజలకైతే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్లకి మంచి ఆహారం అనే ధ్యేయంతోనే మనం అందరము కృషి చేస్తాం. చిన్న చెరువు కట్ట దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో ఈరోజు నంద్యాల హోటల్ అసోసియేషన్ సభ్యులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చి వాళ్ళు మాకు ఆహార కల్తీ మీద అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహారం మీద మాకు ఒక అవగాహన కల్పించారు. ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు మేము చాలా వరకు అన్ని హోటల్స్ అన్నీను మిగతా హోటల్స్ అన్ని కూడా దాదాపు 80% పీపుల్ అన్ని పాటిస్తున్నారు. ఇంకా మేము వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకొని ఖచ్చితంగా ఫుడ్ని మంచి హైజీన్ క్వాలిటీతో ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటాము. మేము మా షోరూమ్లలో ఇప్పుడు ఎక్కడైతే షోరూమ్లు ఇప్పుడు హోటల్స్ అయితేనేమి, రెస్టారెంట్లు అయితేనేమి, బేకరీస్ అయితేనేమి, స్వీట్ స్టాల్స్ అయితేనేమి, ఐస్ క్రీమ్ పార్లర్లు అయితేనేమి అన్ని కూడా మేజర్గా మేము అబ్జర్వ్ చేసినంత వరకు మేము అదే ఫీల్డ్లో ఉన్న దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. అబ్జర్వ్ చేసిన కాడికి అన్నిటి కూడా ఏసీ రూమ్స్ ఉంటాయి, తర్వాత హాల్స్ ఉంటాయి. వీటి మెయింటైన్ చేస్తున్నాము. ఎందుకంటే కస్టమర్ అక్కడికి వస్తాడు కాబట్టి అక్కడ కిచెన్ లో కూడా చాలా వరకు ఇంతకు ముందు అయితే చాలా వరకు కిచెన్లన్నీ కూడా పరిశుభ్రంగా లేకుండా చాలా చేసేవాళ్ళము. ఇప్పుడు చాలా వరకు ఆ సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు దాదాపు 4-5 ఏళ్ల నుంచి ఇట్లా అవగాహన సదస్సులు పెట్టి మా వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చారు. ఆ ప్రకారం మేము ఖచ్చితంగా కిచెన్ లో కూడా మంచి హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. కూడా కిచెన్ ను ఎప్పుడైతే మనం ఏసీ హాల్ ఉన్న సీటింగ్ ఉండే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఎంతైతే నీట్ గా పెట్టుకుని కస్టమర్ కి అట్రాక్ట్ చేస్తున్నామో అంతే హైజీన్ గా ఖచ్చితంగా ప్రతి హోటల్ ఓనర్ కూడా లోపలికి వెళ్ళి మార్నింగ్ రాగానే సార్ వాళ్ళు చెప్పినట్టు కిచెన్ ను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని కిచెన్ లో పనిచేసే వర్కర్స్ కూడా మాస్టర్స్ కూడా మంచి హైజీన్ బట్టలు ఇచ్చి వాళ్ళకు కూడా సార్ వాళ్ళు చెప్పినట్టు హైజీన్ హెల్త్ మెయింటైన్ చేసేటట్టు కూడా చూసుకుంటున్నాము. ఖచ్చితంగా ఇక మీదట కూడా ఆ సూచనలు సలహాలన్నీ పాటించి హోటల్స్ అన్నింటినీ, బేకరీస్ అన్నింటినీ నంద్యాల ప్రజలకు మంచి ఫుడ్ తయారు చేసి వాళ్ళతో కూడా మంచి అప్రిషియేషన్ పొందుతామని ఇట్లాంటివి పొందాలని చెప్పేసి మా హోటల్స్ అందరికీ కూడా చెప్పినట్టు కూడా సార్ వాళ్ళకు ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్
డయాగ్నోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.